వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్లో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే 55 ఆధునిక స్వచ్ఛ వాహనాలను తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే సంజీవయ్య పార్క్ దగ్గర ఆధునిక చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ను ప్రారంభించారు. నెక్లెస్ రోడ్ వద్ద జెండా ఊపి స్వచ్ఛ వాహనాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమం కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్లో 90 చెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే హైదరాబాద్ ఆదర్శంగా ఉందని కేటీఆర్ అన్నారు. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, గౌరవనీయులు నగర మేయర్ గారు సోదరులు రామ్మోహన్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి అరుణ గారు, గౌరవనీయులు తలసాని సాయి కిరణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఐఎన్యుడి అరవింద్ గారు, కమిషనర్ జిహెచ్ఎంసి లోకేష్ గారు, శరణ్ రెడ్డి గారు, మన రామ్కి సిఇఓ గారు రామ్కి ఎన్విరో సిఇఓ గారు గౌతమ్ రెడ్డి గారు, అదే రకంగా మా అడిషనల్ కమిషనర్ శానిటేషన్ విశ్వజిత్ గారు, స్థానిక జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఇప్పుడే అక్కడ నెక్లెస్ రోడ్ వద్ద ఒక 55 మోడర్న్ రెఫ్యూజ్ కాంపాక్టర్స్ని ప్రారంభించుకున్న తర్వాత నగరంలో ఎక్కడ చెత్త ఉత్పత్తి అయినా అత్యాధునిక పద్ధతుల్లో కలెక్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ట్రీట్మెంట్ కానీ, అంటే ఎండ్ టు ఎండ్ చెత్త సేకరించడం ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే చెత్త డిస్పోజల్ వరకు, ట్రీట్మెంట్ వరకు చాలా ఆధునికమైన పద్ధతుల్లో ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో, విశ్వ నగరాల్లో, గ్లోబల్ సిటీస్గా చెప్పుకునే నగరాల్లో ఏ రకంగా చేస్తారో అదే రకంగా మన హైదరాబాద్లో కూడా చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత అత్యాధునికమైన ఫ్లీట్ను ఏర్పాటు చేసినందుకు, ఇంత అత్యాధునికమైన వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు నేను ముందుగా జిహెచ్ఎంసి కమిషనర్ గారికి, మేయర్ గారికి హృదయపూర్వకమైన అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు చాలా స్పష్టంగా ఈ విషయం చెప్తా ఉన్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో చేస్తున్నంత అద్భుతంగా, అంత పూర్తి స్థాయి సమగ్రంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ దేశంలోని ఏ మెట్రో నగరంలో కూడా జరగడం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. 44 లక్షల చెత్తబుట్టలు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి నినాదం మేరకు ఇంటింటికి అందజేయడం జరిగింది. చేసి కూడా 5 ఏళ్ళు అయింది. 2000 కొత్త స్వచ్ఛ ఆటో టిప్పర్లను కూడా మనం ఆనాడే వినియోగంలో తీసుకొని రావడం జరిగింది. అప్పటి నుండి ఇంటింటి నుండి కూడా చెత్త సేకరణ వ్యవస్థ కూడా కొంత పెరిగి అప్పటిదాకా 3500 టన్నులు మాత్రమే కలెక్ట్ చేసే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు 6000 టన్నుల చెత్త ప్రస్తుతం ప్రతిరోజు కలెక్షన్ చేస్తూ ఉంది. అంటే కలెక్షన్ ఎఫిషియన్సీ కూడా పెరిగింది అని మనం ఒకసారి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కానీ ఇంకా మరింత బాగా చేయాలి, మరింత ఎఫెక్టివ్గా ఈ కార్యక్రమం జరగాలి. హైదరాబాద్లోని పారిశుద్ధ్యం మెరుగుపడాలి, పరిశుభ్ర నగరంగా, ఎందుకంటే మనకు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్లో కూడా భారతదేశంలోని అన్ని మెట్రోల కంటే కూడా ముందున్నాం. మన 40 లక్షల కంటే పైచిలకు జనాభా ఉన్న అన్ని నగరాల్లో హైదరాబాదే ముందుంది. ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, కోల్కతా కానీ, అహ్మదాబాద్ కానీ వీటితో పోలిస్తే మనం ముందున్నాం. కానీ ఇంకా బాగా చేయాలి అన్న ఉద్దేశంతో పోయినసారి 19వ ర్యాంక్ వచ్చినా ఈసారి ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి ట్రాన్స్ఫర్ స్టేషన్స్ని, అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు నగరంలో 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ పెట్టడం, ఇలాంటి మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడం, ఉన్న 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లను తగ్గించి 10 చేసుకోవడం, ప్రస్తుతం ఉన్న 2000 స్వచ్ఛ ఆటో టిప్పర్ల స్థానంలో 2700 కొత్త ఆధునికమైన స్వచ్ఛ ఆటో టిప్పర్లు తీసుకొని రావడం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికలో భాగంగానే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి రాబోయే నెల రోజుల లోపలనే హైదరాబాద్లో మనకి, అంటే కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా మనకి ఎక్కడా కూడా ఆ పాత డొక్కు బండ్లు, ఊరంతా చెత్త ఇస్తూ పోయే డొక్కు బండ్లు ఏవైతే మనందరం కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నామో అవి కనబడవు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక నెల సమయం పడుతుంది. ఒక నెల రోజుల తర్వాత ఈ అత్యాధునికమైన ఫ్లీటే కనబడుతుంది ఎక్కడ చూసినా తప్ప. నెల రోజుల తర్వాత మాత్రం హైదరాబాద్లో 2 డంపర్ బిన్లను పెట్టుకొని ఊరంతా చెత్త జల్లుతూ పోయే
వెనకాల ఎవరైనా బండి మీద నడుస్తూ వస్తే బండి మీద నడుపుకుంటూ వస్తుంటే వాళ్ళకి ఇబ్బంది ఏ విధంగా ఉండే వాహనాలు ఏవైతే ఉండేనో అవన్నింటినీ కూడా తొలగిస్తాము. కొత్త సంవత్సరంలో అవి కనబడవు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కూడా వీటిని డీసెంట్రలైజ్ చేయడం వల్ల, వికేంద్రీకరించడం వల్ల హైదరాబాద్లో 150 డివిజన్లు ఉంటే మనం దాదాపు 90 ఇట్లాంటి సెంటర్లు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటంటే స్వచ్ఛ ఆటో వాళ్ళు ఈరోజు ఇళ్ల దగ్గర నుండి చెత్త సేకరిస్తున్నారు. కానీ ట్రాన్స్ఫర్ స్టేషన్ దూరంగా ఉండడం వల్ల, కేవలం 17 ఉండడం వల్ల, 10 డివిజన్లకు దాదాపుగా ఒకటి ఉండడం వల్ల వాళ్ళు అక్కడ దాకా పోకుండా ఎక్కడ పడితే అక్కడ పారేసిపోతా ఉన్నారు. అట్లా కాకుండా వీటిని వికేంద్రీకరించడం వల్ల 90 కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు పెట్టడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి దూరభారం కూడా తగ్గి ఎక్కడి వారు అక్కడ వచ్చి మరి ఈ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేదు. ఇప్పుడే మీరు చూశారు, ఇందులో డైరెక్ట్గా ఆటో వచ్చి, ఆటో టిప్పర్ వచ్చి అందులోకి లోడ్ చేస్తే మళ్ళీ ఆ కాంపాక్టర్ ఆటోమేటిక్గా దాన్ని లోడ్ చేసుకొని లోపల కాంపాక్టింగ్, తర్వాత అందులో ఏమైనా లిషెట్ ఉంటే, లిషెట్ అంటే మురికి నీరు కూడా ఉంటే దానికి కూడా కలెక్షన్ కోసం వేరే వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. తద్వారా ఈ క్లోజ్డ్ స్పేస్లో చేయడం వల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఇబ్బంది లేదు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేదు, ఇక్కడ పనిచేసే వారికి ఇబ్బంది లేదు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయకుండా ఎక్కడికక్కడ ఈ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పి రామ్కీ సంస్థ వారు చెప్పడం, వారి ప్రతిపాదించిన వెంటనే జిహెచ్ఎంసీ వారు ఆమోదించి ఈరోజు వినియోగంలో తీసుకొని రావడం జరిగింది. చాలా సంతోషం. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి అన్నప్పుడు అన్ని రకాల వ్యవస్థల్లో కూడా, అంటే అత్యాధునికమైన రోడ్లు ఉండాలి, అత్యాధునికమైన నిన్న మనం ప్రారంభించుకున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి వ్యవస్థలు ఉండాలి, నేరం జరగకూడదు, జరిగిన వెంటనే పసిగట్టే యంత్రాంగం ఉండాలి. వాటితో పాటు అన్ని రంగాల్లో కూడా, అంటే అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, మొన్ననే మనం కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా ఒక ప్లాంట్ జీడిమెట్లలో ప్రారంభించుకున్నాం. ఇంకోటి జనవరిలో పత్తులగూడలో కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే ఇట్లా అన్ని రకాల వ్యర్థాలకు సంబంధించి కూడా అత్యాధునికమైన వ్యవస్థను ఏర్పాటు చేసి పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే స్వచ్ఛ హైదరాబాద్ అని పిలిపించారో, స్వచ్ఛ తెలంగాణ అని పిలిపించారో, దానికి అనుగుణంగా హైదరాబాద్లో ఈ కార్యక్రమం, పట్టణాల్లో పట్టణ ప్రగతి, పల్లెల్లో పల్లె ప్రగతి పేరిట ఈరోజు పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా, అంటే కేవలం ఇక్కడే కాదు నగరం మొత్తం కూడా వీటిని విస్తరించి చాలా సవ్యంగా పారిశుద్ధ్యాన్ని మెరుగ్గా ప్రజల ఆరోగ్యాలు కాపాడే విధంగా, ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత అందరికీ కూడా ప్రజారోగ్యం పట్ల విపరీతమైన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పెరిగింది. కాబట్టి ఆ దిశగా పారిశుద్ధ్యాన్ని కూడా మెరుగ్గా నిర్వహించాలనే ఒక ఆలోచనతో జిహెచ్ఎంసీ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు హృదయపూర్వకమైన అభినందనలు. భారతదేశంలోని ఏ నగరానికి లేని వ్యవస్థని మనకు అందించిన రామ్కీ సంస్థ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. నాంపల్లి పరిధిలోని సయ్యద్ నగర్ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖానాను ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి ఉద్ఘాటించారు. బస్తీ దవాఖానాలో డయాగ్నోస్టిక్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 224 బస్తీ దవాఖానాలు ప్రారంభించుకున్నామని తెలిపారు. మరో 125 బస్తీ దవాఖానాలను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గచ్చిబౌలిలో నెలకొల్పిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ డేటా సెంటర్ ను బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ భవిష్యత్తుపై అనేక అపోహలు సృష్టించారని, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చొరవ వలన దేశంలో కర్ఫ్యూ లేని నగరంగా హైదరాబాద్ ఏర్పడిందని అన్నారు. శాంతి భద్రతలు కాపాడుటకు, మహిళల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీ కె నవీన్ కుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె దామోదర్, డీజీపీ ఎం మహేందర్ రెడ్డి, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పోలీస్ కమిషనర్లు సజ్జనార్, మహేష్ భగవత్, అంజనీ కుమార్, వివిధ శాఖ అధికారులు, ఐటీ కంపెనీల సీఈఓలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోలీస్ ఆన్ లాంచింగ్ ఇండియాస్ ఫస్ట్ అండ్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ focused on public safety.
I think the key word here is public safety, because whatever we are doing today, whatever has been launched today, key underlining theme or underlining point here is that it is centered around public and their well-being. My experience, with respect to law and order in the city, నేను ఇక్కడ చిన్నప్పుడు చదువుకున్నాను. నేను హైదరాబాద్లో పుట్టలేదు. Like many of us, like many of you, I was born elsewhere, but I have migrated to Hyderabad. I came here for my schooling. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. I was here in my 8th, 9th and 10th. I used to go to a school called St. George's Grammar School in Abbots, Hyderabad. Now, I remember it very, very vividly. That was the time when I was maybe 13 or 14. It was 30 years ago. I used to remember very, very vividly. I still remember it. Prati Samvatsaram, Hyderabadlo, every year, without an exception, we used to look forward as children, because మీకు తెలుసు చిన్నపిల్లలకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి స్కూల్కి పోవడం ఎవరికి ఇష్టం ఉండదు. ఎప్పుడు హాలిడే వస్తుందని చూస్తూ ఉంటారు. మేము కూడా అట్లాగే చూసేవాళ్ళం. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక వారం రోజులన్నా కర్ఫ్యూ ఉండేది. రకరకాల ఇష్యూస్, వాట్ ఎవర్ బి ద ఇష్యూ, 100% కర్ఫ్యూ అయితే ఒక 1 week to 10 days పక్కా ఉండేది. అదే మాదిరిగా అప్పుడున్న పరిస్థితుల్లో ఏదో రకమైన గొడవ వల్ల మొత్తానికి ఒక వారం 10 రోజులు అదనంగా సెలవులు దొరికే పరిస్థితి. బట్ ఐ పిటీ ద చిల్డ్రన్ ఆఫ్ టుడే. ఇన్ ఫ్యాక్ట్, ఆల్ థ్యాంక్స్ టు ద పోలీస్మెన్ అండ్ ద ఏబుల్ గవర్నమెంట్, ఐ షుడ్ సే. ఇప్పుడు కర్ఫ్యూ లేదు, గొడవలు లేవు. హైదరాబాద్ చాలా ప్రశాంతంగా, కమ్యూనల్ టెన్షన్లు కానీ ఇంకోటి కానీ లేదు. పిల్లలు మిమ్మల్ని తిట్టుకుంటూ ఉండొచ్చు, కానీ ఐ థింక్ ద ఎంటైర్ స్టేట్ అండ్ ద కంట్రీ most certainly is looking up to Telangana for its efficient law and order mechanism. I compliment Telangana police. I feel you guys deserve a huge round of applause. Endukante because you also have to remember the context in which Telangana was formed. Let us not forget the context in which Telangana was formed. First of all, like I said, there is a legacy of communal tension, etc., which has always been there. Naxalites, Maoists, that's also been there. And then the context of Telangana in which it was formed. Telangana రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎన్నో అనుమానాలు, ఎన్నో రకాల భయాలు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ రీజనల్ టెన్షన్స్ వస్తాయి, ఆంధ్ర తెలంగాణ గొడవలు, ఆంధ్ర రాయలసీమ గొడవలు, లోకల్ తెలంగాణ నాన్ తెలంగాణ గొడవలు వస్తాయి అని చెప్పేసి అప్పట్లో మీకు గుర్తుండాలి. కొన్ని రిపోర్ట్స్ కూడా, ఐ డోంట్ వాంట్ టు రెఫర్ టు ద రిపోర్ట్స్. Even some reports were produced. I would say they were fabricated, but that's a different story. It's all water under the bridge now. Don't want to go there. Point I'm trying to make is, the state of Telangana was formed amidst a lot of apprehensions. So when the state was formed, there were a lot of doubts about the future, how uncertain it is, how could this state attract industry, investments. In fact, it was widely said and widely propagated that even the existing investors would pack their bags and leave. That was the kind of situation back then. In fact, let me also remind all the IPS officers here and also other All India Service officers. Most of you who did not know the government in Telangana, not most of you, but some of you, who did not know what was to be expected, had given option elsewhere, but then also it was revoked and most of them resigned it and said, okay, I want to continue in Telangana. The point I'm trying to make is, what has happened in the last 6.5 years, nothing but astounding, nothing short of astounding. Stable government. When I say stable, it's just not political stability. We have the numbers, of course. In a democracy, numbers do matter. Looking at the current United States elections also, you would realize democracies across the world, of course, continue to sometimes waver a bit, but effectively, numbers matter. And numbers were here since 6 years under the leadership of our Honorable Chief Minister. Political stability undi, and economic stability ravali ante, లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. శాంతి భద్రతలు సవ్యంగా లేకపోతే ఎంత గొప్ప పాలసీస్ తీసుకొని వచ్చినా ఇన్వెస్ట్మెంట్ రాదు. కానీ థ్యాంక్స్ టు ఎఫెక్టివ్ పోలీసింగ్ అండ్ తెలంగాణ కాప్స్ డిటర్మైన్డ్ ఎఫర్ట్స్ ఇన్ ద లాస్ట్ 6 years, ఈరోజు తెలంగాణలో చూద్దామంటే మచ్చుకు కూడా కమ్యూనల్ టెన్షన్ లేదు. క్రైమ్ హస్ కమ్ డౌన్ వితౌట్ అ క్వశ్చన్. నంబర్స్, స్టాటిస్టిక్స్ ప్రూవ్ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ ఫ్యాక్ట్, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇన్ని అనుమానాల మధ్యన ఏర్పడ్డ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి వివక్ష కానీ, ప్రాంతీయ ద్వేషాలు కానీ, విభేదాలు కానీ లేవు. దీనికి ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో
2014లోనే తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాలే దీనికి కారణం, ఆనాడే పునాది పడింది అని చెప్పి చెప్పక తప్పదు. I remember, I think one of the first few sanctions that was given by the state government back in 2014 was our 280 crore sanction improving the policing machinery and equipment and the entire fleet of police vehicles. మొత్తం 280 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అత్యాధునికమైన వాహనాలు, ఇంటర్సెప్టర్ లాంటి వాహనాలు కానివ్వండి, లేదా అప్పటికి ఉన్న పాత వెహికల్స్ అన్నిటినీ రీప్లేస్ చేస్తూ కొత్త వెహికల్స్ తీసుకొని రావడం కానీ, ఇవన్నీ కూడా ద టోన్ వాజ్ సెట్ because of the government's determination and because of the leadership right from the top led by our honorable chief minister. అంతటితో ఆగకుండా ఇంతకుముందే డీజీపీ గారు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనము భారతదేశంలో కాదు ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉన్నాయి వాటిని మీరు స్టడీ చేయండి, వాటిని ఎమ్యులేట్ చేయండి, డోంట్ రీఇన్వెంట్ ద వీల్. సో దేర్ఫోర్ a team of 6 police officers was sent all the way to London to study the Scotland Yard practices. They also went and studied policing in New York and also in Los Angeles. This was back in 2015. I think DGP garu was part of the team as police commissioner back then. తర్వాత అప్పటి నుంచి ఆ రోజు నుంచి మీరు ఇచ్చిన రిపోర్ట్కి అనుగుణంగా మీరు ఏమేమైతే రికమెండేషన్స్ చేశారో దానికి అనుగుణంగా ఎన్నో మార్పులు చేర్పులు ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు. ఈరోజు తెలంగాణలో ఒకనాడు 2 పోలీస్ కమిషనరేట్స్ మాత్రమే ఉండేది. అట్లాంటిది ఈరోజు మరొక 7 పోలీస్ కమిషనరేట్స్ యాడ్ అయ్యి 9 కమిషనరేట్స్ అయినాయి. వాటితో పాటు కొత్తగా ఒక 100 పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇదే ఐటీ కారిడార్లో విమెన్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని, మహిళా భద్రతను దృష్టిలో పెట్టుకొని డెడికేటెడ్ విమెన్ పోలీస్ స్టేషన్స్ పెట్టుకున్నాం. అండ్ వన్ important thing that I am reminded of, one important decision that I am reminded of when I mention a new police station is TCS అనే ఒక కంపెనీ ఆదిబట్లాలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో వాళ్ళు ఒక క్యాంపస్ పెట్టారు. అప్పుడు ఆ టీసీఎస్ చైర్మన్ గారు, అదేవిధంగా రతన్ టాటా గారు, టాటా గ్రూప్ చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. వచ్చినప్పుడు వారు మాట్లాడుతూ, సార్ మరి అక్కడ చాలామంది అమ్మాయిలు మహిళలు పనిచేయబోతా ఉన్నారు, వారి భద్రత గురించి మేము వరీడుగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి గారు క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆదిబట్లలో ఒక పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయడమే కాకుండా వారం రోజుల లోపల దాన్ని ఆపరేషనలైజ్ చేశారన్న మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దట్ ఈస్ ద ఫోకస్, దట్ ఈస్ ద డిటర్మినేషన్ అండ్ దట్ ఈస్ ద tenacity with which Honorable Chief Minister and this government has worked in the last 6 years. And I'm extremely proud of this brilliant integrated operations center. I was mighty impressed when I walked in, backed by a tier 3 data center, integrating all line departments. Because, you know, the typical thing about government is, they say government always works in silos. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. పోలీస్ ఏం చేస్తారో మున్సిపాలిటీ వాళ్ళకి తెలియదు, మున్సిపాలిటీ వాడు ఏం చేస్తాడో ఆర్ఎండ్బి వాడికి తెలియదు, ఆర్ఎండ్బి వాడు ఏం చేస్తాడో ఎలక్ట్రిసిటీ వాడికి తెలియదు. కాబట్టి ఒకరు రోడ్డు వేస్తారు, ఇంకొకరు తవ్వుతారు, మళ్ళీ తెల్లారు ఇంకొకరు తవ్వుతారు అనేది మన మీద ఉన్న అపప్రదం. కానీ ఈరోజు ఈ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ వల్ల చాలా విలువైన ప్రజాధనాన్ని కాపాడే ఒక బ్రహ్మాండమైన అవకాశం కూడా మనకు లభిస్తూ ఉంది. ఇది ఒక డిపార్ట్మెంట్తో మరొక డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్లో పనిచేయడం, కలిసికట్టుగా ఎఫర్ట్ పెట్టడం వల్ల అర్బన్ డెవలప్మెంట్ కానీ, భవిష్యత్ ట్రాఫిక్ ప్లానింగ్ కానీ, అదే రకంగా ఇప్పుడు చెప్పినట్టు కామన్ సిటీ వైజ్ జిఐఎస్ డేటాబేస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా చాలా లాభాలు. ఉదాహరణకి ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ కానీ, అంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ లా అండ్ ఆర్డర్ అండ్ ఎఫెక్టివ్ పోలీసింగ్. దిస్ విల్ హెల్ప్ ద గవర్నమెంట్ ఇన్ multiple facets. So therefore, my compliments to DG Garu, but this is only the first step. In fact, what I am extremely upbeat about and what I am extremely proud of as a government servant, as a member of this government is the soon to be coming up. I think if Ramakrishna Garu, if you can put it up. I think if the real picture could be put up, even that would be even better. This towering structure called as the Command Control Center, it will be completed in the next 2 months, and when it's done, it will be one of the best iconic buildings not only in Hyderabad but the entire country, and more importantly, it will be possibly the most effective state-of-the-art command control center for any police force in the world, not just in India. So my compliments to, in fact, DGP గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఆ పైన డెక్ ఏదైతే ఉందో అక్కడ
జనరల్ పబ్లిక్ కూడా వ్యూయింగ్ కోసం కూడా ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎవ్రీ డే సో దట్ పీపుల్ కెన్ కమ్ ఎక్స్పీరియన్స్ వాట్ గోస్ ఆన్ ఎట్సెట్రా ఎట్సెట్రా. Now this is being again built with about 600 crore of rupees, and this was also sanctioned. This is a brainchild of Honorable Chief Minister. It's on the verge of completion, and that's why I was asking Ramakrishna if you can find a real image which is almost nearing completion, if you can find it and put it up. Otherwise మేము కూడా గ్రాఫిక్స్ చూపెడుతున్నాం అంటారు మళ్ళీ, కాబట్టి నిజం పిక్చర్స్ కూడా చూపెట్టండి. So I request, I compliment the Honorable Home Minister, the entire Telangana police force on launching this wonderful initiative. What was even more heartening was recently when a survey came out, survey by a third party, which has nothing to do with the government. They have surveyed the entire world, the various cities across the world, and a survey had come out stating Hyderabad today as a city has 65% of all closed circuit cameras that are set up in the entire country. Now that's not a small number. భారతదేశంలో ఉన్న మొత్తం సీసీ కెమెరాల్లో 65% ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. And if you look at a count of that, there are government installed cameras, but most importantly కమ్యూనిటీస్ ముందుకు వచ్చి, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, మేము సైతం అంటూ ముందుకు వచ్చి వారు కూడా ఈ ఎఫర్ట్లో పార్టిసిపేట్ చేసి మరి హైదరాబాద్లో ప్రస్తుతం 5 లక్షల పైచిలకు సీసీ కెమెరాస్ అన్నీ కూడా మనకున్నాయి. దీనివల్ల రెండు జరుగుతుంది. ఒకటి, డెటరెన్స్ టు క్రైమ్. క్రైమ్ చేయాలంటే భయపడాలి. ముందు హైదరాబాద్లో క్రైమ్ చేస్తే 100% దొరికిపోతాను, ఇక్కడ ఛాన్స్ లేదు, నేను రాను అని చెప్పి అంతర్రాష్ట్ర దొంగలు కానీ ఇంకోటి కానీ వాళ్ళు హైదరాబాద్ అనే ప్రాంతానికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి. రెండవది, ఒకవేళ పొరపాటున చేసిన క్రైమ్ కమిట్ చేసినా వెంటనే దొరికిపోతాను అని. ఇప్పటికి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి, ఎన్నో ఉదంతాలు ఉన్నాయి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. క్రైమ్ జరిగిన వెంటనే మీరు పేపర్లో చూస్తూ ఉంటారు, 4 గంటల్లోనే ఈ క్రైమ్ని ఛేదించిన పోలీసులు అని చెప్పి పేపర్లో వస్తూ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఎఫెక్టివ్ సర్వేలెన్స్. మై రిక్వెస్ట్ టు Honorable DGP and Honorable Home Minister, I'm glad that Honorable Chief Minister has given you a mandate. 10 లక్షల సీసీ కెమెరాలు చేయండి, హైదరాబాద్ shall be made the safest city అనే mandate మీకు సీఎం గారు ఇచ్చారు. I'm sure with your able team you will be able to do this in no time. But what was heartening there was, ఇందాక మీరు చూపెట్టిన ప్రెజెంటేషన్లో, రామకృష్ణ చూపెట్టిన ప్రెజెంటేషన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, he was talking about how when a crime is committed, technology can be used. అది AI కావచ్చు, ML కావచ్చు, ఇంకోటి కావచ్చు. How technology can be used to guide your police force on the best recommended patrol route. ఏ రూట్లో వెళ్తే తొందరగా వెళ్ళిపోతారు క్రైమ్ స్పాట్కి అనేది చెప్పొచ్చు అన్నారు. డీజీ గారు, నేను ఈ మధ్యనే సోషల్ మీడియాలో నేను కొద్దిగా యాక్టివ్గా ఉంటాను. ఈ మధ్యన ఒక పోలీస్ వీడియో చూశాను. బాబ్జీ అని మీ పోలీస్ అబ్బాయి, ఒక అబ్బాయి, he actually ran 1.5 kilometers guiding an ambulance in the city of Hyderabad through that traffic. My request to you is, not only for your police vehicles, but for ambulances also, if you can integrate and tell them which is the route that they can take, so that if easyగా తొందరగా మీరు హాస్పిటల్ రీచ్ అయ్యే రూట్ ఏదో కనిపెట్టే పరిస్థితి ఉంటే టెక్నాలజీని వాడి, I think that will be a great help. Please integrate it with our health department, I request you, and integrated operation center ఎవరైతే నడుపుతున్నారో L&T వారు, రామకృష్ణ గారు, please talk to the health department, please talk to the local hospitals, create a network of hospitals in Hyderabad, both government and private, and any ambulance that is plying on the roads, they need to be able to find a route, get to that hospital in the nearest possible time. That is the golden hour, as they call it. That has to be minimized. Please work with health department on this. The last point I would like to make, sir, before I quit, I'm glad, I'm delighted that this center is opened. It's brilliant, and I know it will work very well, and it will make Hyderabad safer. Especially, last 2 things in fact. One is విమెన్స్ సేఫ్టీ. విమెన్స్ సేఫ్టీ గురించి మీరు షీ టీమ్స్ పెట్టారు, విమెన్స్ సేఫ్టీ గురించి మీరు హాకై లాంటి యాప్స్ తెచ్చారు, ఇంకా చాలా చేస్తున్నారు. ఐఎమ్ డిలైటెడ్ దట్ యూర్ ఆల్ డూయింగ్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ అండ్ యూ హ్యావ్ యాక్చువల్లీ made our women in Hyderabad feel safer. I've said this before, I'll say it again, because Hyderabad women need to know this. In fact, a friend of mine had narrated this experience to me. He's a childhood friend. He told me one day that, I've had a very interesting experience with she teams. I said, what was it? His wife went to a supermarket. ఒక రోజు నా ఫ్రెండ్ వైఫ్ సూపర్ మార్కెట్కి వెళ్ళారు. సూపర్ మార్కెట్లో ఎవరో వేధించారు అమ్మాయిని. ఈ అబ్బాయి లేడు, ఓన్లీ వాళ్ళ వైఫ్ వెళ్ళింది. సమ్ హరాస్మెంట్ జరిగింది. Came back home all annoyed, all irritated. She told him that this is what happened. His first reaction was, in fact, he wanted to call me and complain. But then he said,
లెట్ మీ సీ హౌ ద సిస్టమ్ వర్క్స్. నాకు మంత్రి గారు తెలుసు కాబట్టి నేను ఫోన్ చేస్తే పని అవుతుందా లేక నార్మల్గా కూడా పని అవుతుందా అని చెప్పి ఈ కాల్ ద షీ టీమ్స్ డైరెక్ట్లీ. he called me a couple of hours later. Then he told me ఈ 2 గంటల లోపల నాకు 5 కాల్స్ వచ్చాయి. ఎవరైతే హరాస్మెంట్ చేశారో ఆ స్టోర్ కీపరు, స్టోర్లో పనిచేసే ఓ పిల్లోడు, వాడిని వెళ్ళారు, పట్టుకున్నారు, కౌన్సిల్ చేశారు. దే హెవ్ డన్ అ థరో జాబ్. మై కాంప్లిమెంట్స్ టు యువర్ తెలంగాణ పోలీస్ ప్రొఫెషనలిజం అని చెప్పి అబ్బాయి నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు. See, when institutions perform, when they rise above individual discretion or individual efforts, I think that is the true hallmark of good governance. I do believe is very much possible with usage of technology. మీరు నేను ఇదివరకు కూడా రిక్వెస్ట్ చేశాను, విమెన్ సేఫ్టీ కోసం ఇంకా ఏమేం చేయొచ్చు. ఉదాహరణకి మనం డ్రోన్ పోలీసింగ్ అన్నాం. మై రిక్వెస్ట్ ఇస్ టాక్ టు DGCA, talk to the Director General of Civil Aviation, tell them that in select areas we would like to use drones, police drones, have a blaring siren on the drones. First responder oka SOS button nokkangane drone should go as the first responder. Honorable Home Minister said 5 నిమిషాలు పడుతుంది 100 డయల్ చేస్తే అని. డ్రోన్ వాడితే 1 minute-లో వెళ్ళొచ్చు. 1 minute-లో వెళ్ళి కెమెరా ఎంబెడెడ్ ఉండి సైరన్తో వెళ్తే అక్కడ క్రైమ్ ఎక్కడైతే పర్పెట్రేట్ అవుతుందో వాడు వెంటనే పారిపోతాడు, వాడు ఉండడు. తర్వాత సెకండ్ రెస్పాండర్ కింద మీ వాళ్ళు ఫిజికల్గా వెళ్ళొచ్చు. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే టెక్నాలజీని వాడుకునే క్రమంలో ఏమైనా అవాంతరాలు ఉంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడదాం, DGCAతో మాట్లాడదాం. I think it's imperative that we have to stay on the cutting edge of technology to ensure we remain proactive and not reactive. And the last point I'd like to make, crime తగ్గింది అని నేను చెప్పాను, కానీ సైబర్ క్రైమ్ పెరుగుతా ఉంది. ఎందుకంటే సైబర్ వరల్డ్ ఆఫర్స్ అనానిమిటీ. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్లో ఫోన్ చేస్తే నేను దొరకను అనే ధీమా బాగా పెరిగిపోయింది. ఎవరికి పడితే వారికి ఫోన్ చేయొచ్చు, ఏది పడితే అది అనొచ్చు, అమ్మాయిల్ని హరాస్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు అనే ధీమా ఈ సైబర్ వరల్డ్లో పెరిగిపోతా ఉంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం, ముక్తాడు వేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. లెట్ us train our policemen to be cyber warriors. I'm glad you entered into a memorandum of understanding with IT department, Telangana Police and the Center for Statistics and Cyber Security, which is run by Sriram. My compliments to you, sir. Telangana Police should also, in fact, be adequately upskilled and reskilled on the technologies that these perpetrators of cybercrime are using, so that we can effectively thwart all their efforts and to make our city and state not only safe in terms of general law and order, but cyber crime lo kuda mana vallu cutting edge untene baaguntundane vishayam malli okasari meeku vignapti chestu, once again I would like to compliment the entire Telangana police force on your wonderful efforts in the last 6 years. All the very best, and make our state the proudest and the safest. Yeah, this is the రియల్ పిక్చర్. మళ్ళీ మీడియా వాళ్ళకి చెప్పాలి, రియల్ పిక్చరు గ్రాఫిక్ కాదు. మాకు గ్రాఫిక్స్ చూపెట్టే అలవాట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. సూర్యాపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, డిఐఈఓ జె కృష్ణయ్య, ప్రిన్సిపాల్ డి రవి మరియు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ANN న్యూస్. Thank you.